హలో అండి అందరికి. ఏంటక్కో కొబ్బరి లడ్డులు చేస్తున్నట్టున్నావు? పోయినసారి చేసింది ఎలాగో పాడైపోయింది కదా, ఈసారి మళ్ళీ ట్రై చేస్తున్నావా? ఇది కూడా ఫెయిల్ అవుతుంది లేండి, లాస్ట్ టైం చేసింది చూసాం కదా. అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే నేను కొబ్బరి లడ్డులు చేసేసా. నిజంగా ఎంత మంచిగా వచ్చినాయి అంటే లాస్ట్ టైం నేను చేసిన పొడి పొడిగా మరమరాలు వచ్చినట్టు వచ్చినాయి. ఏందో నాకు అర్థం కాలేదు కానీ బెల్లం తక్కువైంది అనిపించింది, కానీ అవి తింటుంటే స్వీట్ గానే ఉంది. అది కాక లాస్ట్ టైం నేను కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసాను అబ్బా, దాని వల్ల ఏమో నాకు అర్థం కాలేదు. ఈసారి మాత్రం అలాంటి తప్పులు ఏం చేయకుండా ఫస్ట్ అయితే బెల్లం పాకం పట్టేసిన కొన్ని వాటర్ పోసి. ఏముంది తర్వాత యాజ్ డీజే మొన్న పూజ చేసినప్పుడు టెంకాయ కొట్టాను, ఆ టెంకాయ అయితే మిగిలింది, దాన్ని కొబ్బరి చట్నీలోకి అయితే యూజ్ చేస్తున్నాను. కానీ అయినా కానీ ఈ కొబ్బరి లడ్డు కోసం ఎత్తి పెట్టేశాను. దానికి నాకు ఈ కొబ్బరి లడ్లు ఎందుకు అంత ఇష్టం అంటే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రూపాయికి ఒకటి అన్నట్టు కొబ్బరి అచ్చులు ఇచ్చేవాళ్ళబ్బా. అప్పటి నుంచి కూడా నాకు ఎంత ఫేవరెట్ అంటే ఇవి, మా అమ్మని నేను షాప్కి వెళ్తే కనుక ఇవి ఖచ్చితంగా తీసుకునేదాన్ని. నిజంగా వాళ్ళు ఏం వేస్ట్ చేస్తారో కానీ వాళ్ళ చేతుల్లోనే నిజంగా మ్యాజిక్ ఉంది. అలాంటి మ్యాజిక్ మనకి రావాలంటే ఇంకొంచెం ముదురుపాకం అవ్వాలంటే సరే. ఎంత బాగున్నాయండి ఈ కొబ్బరి లడ్లు, బాబ్బా చెప్తుంటేనే నా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. నిజంగా ఒక గంటకు మించి కూడా ఈ లడ్లు అయితే లేవు, 13 లడ్లు చేశాను. సరే ఉంటా మరి, బాయ్.